భలే రాస్తారండి వీళ్ళు వార్తలు. జనాలను నమ్మించే విధంగా ఏ విధంగా అట్రాక్టివ్గా రాస్తారంటే, అబద్ధాలని ఒక ఆర్డర్లో రాస్తే అది ఈనాడు, అబద్ధాలని అడ్డదిడ్డంగా రాసి జనాలను కన్ఫ్యూజ్ చేసేసి ఏదేదో జరిగిపోయిందని చూపిస్తే అది ఆంధ్రజ్యోతి. ఇవాళ ఈనాడులో పెట్టిన హెడ్డింగ్ చూడండి, పోర్టుల చెంత 8 నయా నగరాలు. అప్పుడేమో అమరావతిలో 9 నవనగరాలు, ఇప్పుడేమో పోర్టుల చెంత 8 నయా నగరాలు. నవనగరాలు, నయా నగరాలు. బాగుంది కదా ప్రాస. ఇక్కడ రాష్ట్రంలో ఓడరేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మరి అమరావతిలో 9 నవనగరాలు కూడా పీపీపీకి ఇవ్వట్లా. మరి ఇక్కడ జగన్ గారు తెచ్చిన పోర్టులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. అక్కడ పోర్టుల చుట్టూ నగరాలు కడతారంట, దాన్ని ప్రైవేట్ వాళ్ళ చేత కడతారంట. అంటే ల్యాండ్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడం చేతగాల, ఒక్క పోర్టు కట్టడం చేతగాల, పీపీపీకి ఇవ్వటం అయితే మాత్రం చేతనవ్వు. సిగ్గుండాలు చెప్పుకోవడానికి 15.5 ఏళ్ళ ముఖ్యమంత్రి, 15.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు. ఒక్కటంటే ఒక మంచి పని చేయాల. ఒక్క పోర్టు కట్టిన పాపాన బోల. జగన్ గారు కట్టిన మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి పీపీపీ అని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు పోర్టుల దగ్గర నగరాలు కడతారంట. అంటే ఆ పోర్టుల చుట్టూతో ఉండేటువంటి భూములు పీపీపీ విధానానికి ఇచ్చి లుల్లు గాలకో లేదంటే ఉల్ఫా గాలకో ఇచ్చేస్తాం. ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి వదిలిపెట్టారు 18 నెలల్లో. 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు రాష్ట్రాన్ని. విధ్వంసం అంటే ఇది.